ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము దేవుని ప్రేమ అనే ఒక అంశమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము మూల వాక్యముగా మాటలు చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. 3వ అధ్యాయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేది ఆ మాట మనము చాలా సార్లు విన్నాము. ఆ మాటను మనము ధ్యానించుకున్నాము. మనకు పరిచయం ఉన్న భాగమే. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించిండంటే ఆయన ప్రాణం పెట్టంతగా ప్రేమించిండు. ఈరోజు చూసినట్లయితే మరి వాలంటీర్స్ డే అనేది ఎలా వచ్చిందో తెలియదు కానీ ఎవరు చూసినా ప్రేమకు సంబంధించిన కొటేషన్స్, ప్రేమికులకు సంబంధించిన మాటలు, ప్రేమకు సంబంధించిన భాషలే మాట్లాడుతూ అంటారు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ రోజులలో మనకు మరి సెల్ ఫోన్లలోనే మెసేజ్లు, వాట్సాప్, ఫేస్బుక్లలో కూడా మరి ఆ యొక్క విషెస్ చేసుకుంటున్నారు. పూర్వకాలంలో ఏంటంటే గ్రీటింగ్స్ ఇచ్చుకునేవాళ్ళు, లవ్‌కి సంబంధించిన గ్రీటింగ్స్. అయితే ఇక్కడ మరి ఈ రోజులలో చూసినట్లయితే చాలామంది మరి స్కూళ్ళలో, కాలేజీలలో లేదంటే మన జాబ్ చేస్తున్న ప్రదేశాల్లో ప్రేమించుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మరి అబ్బాయి అమ్మాయిని చంపడం గానీ, అమ్మాయి అబ్బాయిని చంపియడం గానీ, లేదంటే ఇంకొకరితోటి కాంటాక్ట్ పెట్టుకోవడం గానీ, ఒకవేళ ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించి అలా మమ్మీ డాడీ బలవంతానికి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకొని, మళ్ళా తర్వాత ఆ ప్రియునికి కనెక్ట్ అయ్యి, మళ్ళా ఈ యొక్క చేసుకున్న భర్తను కూడా అతని ద్వారా చంపించడం గానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మనము చూస్తూనే ఉన్నాము. మనకు తెలిసిన ఈ యొక్క మరి వార్తలే. ఎక్కడ చూసినా గానీ ప్రేమతోటి కూడా మోసాలు జరుగుతున్నాయి. ప్రేమించుకుంటున్నారు. తర్వాత పెద్దలు ఎదిరిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. అంటే ఈ ప్రేమలో నిజాయితీ అనేది మనకు ఉన్నట్టు కనబడట్లేదు. ఇక్కడ నిజమైన ప్రేమకున్న అర్థం ఏంటిదనేది మనం ఈరోజు మనం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనని వాక్యం ఉన్నది. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఏమున్నదంటే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవునికి ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ ప్రజలే. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే పాపములో ఉన్నారు. ఈ ప్రజలలో ఉన్న పాపము నుంచి వాళ్ళ రక్షించడానికి దేవుడు పుట్టబోతున్నాడు అనేది ఈ యొక్క ప్రవచన మాట. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రజలే అనడానికి మనము ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఆ మాట మనము చూసుకుందాము. ఎఫెసీ రాసిన పత్రిక ఎఫెసీ 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా ఉండుటకు దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడట. అంటే మనము భూమి పుట్టక ముందే యేసు ప్రభు పిల్లలముగా దేవుడు తన దేవలోకంలో మనం తయారు చేసి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుడు తన పిల్లలను మరి ఆత్మలుగా తయారు చేసి పెట్టుకున్నాడు. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ లోకములో ఒక మనిషి పుట్టినడు, జీవిస్తున్నాడు అంటే అతను యేసు ప్రభు ద్వారానే జన్మించిండు. ఆయనకు కొడుకుగా ఉండాలని దేవుడు అతని తయారు చేసి పెట్టుకున్న కొడుకుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ. కనుక మనలో తన కొరకు నిర్ణయం చేసుకున్నాడు దేవుడు. అయితే ఇక్కడ ఆదికాండం చూసినట్లయితే 6వ అధ్యాయంలో మానవుని యొక్క ఊహ, తలంపు, ఆలోచనలన్నీ కేవలము చెడ్డమాట. అంటే దేవుడు మానవుణ్ణి దేవుని కొరకు తయారు చేసుకుంటే ఈ భూమి మీదకి వచ్చినాక మానవుడు ఏమైపోతుందంటే ఊహలు, తలంపులు, ఆలోచనలు చెడిపోతున్నాయి. అంటే ప్రేరేపించే, మా అంటే మనసు, ప్రేరేపించే మనసే ప్రేమ అనేదిగా తయారైపోయింది. తన మనసుకు నచ్చిన వారిని వివాహము చేసుకున్నారు 6వ అధ్యాయంలో చూసినట్లయితే. అదే ఇప్పుడు జరుగుతున్నది. మనసుకు నచ్చిన వారిని
వివాహం చేసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైపోతున్నది, కొన్ని సంవత్సరాల తర్వాతనో, కొన్ని నెలల తర్వాతనో విడాకులో, లేదంటే విడిపోవడాలో, లేకుంటే చంపడాలో జరుగుతున్నది. కనుక ఇది నిజమైన ప్రేమ కాదు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూస్తే క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు సంఖ్యాకాండము 16వ అధ్యాయములో చూసినట్లయితే 16వ అధ్యాయం 32వ వచనంలో, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధుల వారందరి సమస్త సాంపద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులను ప్రాణముతో పాతాళములో కూలిరి. ఇక్కడ మనకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది పాతాళం అనే నరకము. నరకం అనేది పాతాళములో ఒక భాగము. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే ఈ యొక్క దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వీళ్ళను భూమి మింగినప్పుడు వీళ్ళు సరాసరి పాతాళములో కూలిపోయినట. చూడండి ఎంత భయంకరం. దేవుడేమో పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుడు క్రీస్తులు ఏర్పాటు చేసుకుంటే, భూమి మీదకి వచ్చినాక వీళ్ళ హృదయాలు మరి చెడిపోయినాయి. ఆలోచనలు, ఊహలు, తలంపులన్నీ చెడిపోయినాడు. కేవలం చెడ్డగా అయిపోయినాయట. చెడ్డగా అయిపోయిన తర్వాత ఏమైపోయినట, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తయారైనప్పుడు వారిని భూమి మింగిపోయిందట. భూమి మింగినప్పుడు వాళ్ళు ఎక్కడ పడ్డారట, పాతాళములో పడిపోయినట. అంటే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చూసినట్లయితే వీళ్ళందరూ దేవుని చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకుని తయారు చేయబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి పాతాళము పోవడానికి దేవుడు తయారు చేయలేదు. క్రీస్తు కొరకు క్రీస్తు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళ హృదయాలు, తలంపులు, ఆలోచనలు చెడిపోయి వీళ్ళు సరాసరి పాతాళ పడిపోతున్న సంగతి దేవుడు బాధపడి గమనించి ఏం చేసిండట, ఒక కన్యకుని ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారా పుట్టబోతున్నట్టు ప్రవచించిండు. ఆమెకు కుమారుని కంటది. తన ప్రజలను, అంటే ఈ పుట్టిన వ్యక్తులు ఊహలు, తలంపులు, ఆలోచనలు చెడిపోయి వాళ్ళు పాతాళంకు సిద్ధమైనరు కనుక వాళ్ళు పాతాళంలో పడద్దని వారిని పాపాల నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా ఈ భూమి మీద జన్మించడం జరిగింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే మట్టి నుంచి తయారు చేయబడ్డ ఈ శరీరము మళ్ళా మట్టిలో కలుస్తుంది, కానీ లోపల ఆత్మ అది దేవుడు పెట్టింది కనుక మళ్ళీ దేవుని దగ్గరికి పోవాలి. కానీ ఇక్కడ కోరాహు సంబంధుల యొక్క శరీరము, ఆత్మ ఎక్కడి పోయిందట, పాతాళములో పడ్డదట, దేవుని దగ్గరికి పోలే. ఇట్లా చాలా మంది పాపాలు చేసిన వాళ్ళ ఆత్మలు కూడా ఎక్కడికి వెళ్తున్నాయంటే పాతాళానికి వెళ్తున్నాయన్న సంగతి దేవుడు గమనించి మరి ఈ భూమి మీదికి రావడము జరిగింది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క వాక్యము పరమగీతములు 8వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, పరమగీతములు 8వ అధ్యాయము 16వ వచనములో 8వ అధ్యాయం 6వ వచనంలో, ప్రేమ మరణమంత బలవంతమైనది. దేవునికి స్తోత్ర. ఈర్ష పాతాళమంత కఠోరమైనది. చూడండి, ప్రేమ మరణమంత బలమైన, అంటే మరణించడానికి కూడా వెనుకాడనిది ప్రేమ. అంతేగాని ప్రేమిస్తున్నామని చెప్పేసి అవసరము తీరినాక, అవసరం అయిపోయినాక మరణానికి అంటే వారిని చంపడము కాదు. ప్రేమించిన వ్యక్తి మరణించడానికైనా సిద్ధపడతాడు. ఇందులో ఉన్నది నిజమైన ప్రేమ. కనుక మరి ఈరోజు పండుగ ఎందుకు జరుపుకుంటున్నారో తెలియదు, కానీ ఏ ప్రకారంగా వచ్చిందో తెలియదు, కానీ దీన్ని బట్టి మనము నిజమైన ప్రేమను తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమ మరణమంత బలమైనది. ఎందుకంటే నేను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మరి తయారు చేసుకున్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు, తలంపులు చెడిపోయినాయి. ప్రేరేపించే మనసు, ప్రేమ చెడిపోయినాయి కనుక వాళ్ళు వ్యతిరేకంగా తయారై పాతాళంలో పడుతున్నారు కనుక వాళ్ళు పాతాళంలో ఇంకా మిగిలిన వాళ్ళని పడద్దని చెప్పేసి వారి పాపాల నుంచి రక్షించడానికి ఈ భూమి మీదికి దేవుడు జన్మించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయము
లూకా సువార్త 16వ అధ్యాయము 23 నుంచి మనం చూద్దాము. ఇక్కడ ఒక ధనవంతుడు, లాజరు ఇద్దరు ఉంటారు. ఒకటే ఇంటికాడ ఉంటారు. ఒకటే భూమి మీద ఉన్నారు. ఒకటే బస్తీ, ఒకటే ఇల్లు, ఒకటే వాడ, ఒకటే భోజనం. అంతా ఒకటే. కానీ ఈ ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువు అంటే నచ్చది గనుక ఆయన డైరెక్ట్ చచ్చిపోయి పాతిపెట్టబడి పాతాళములో పోతది ఆయన ఆత్మ. దేవుడేమంటున్నాడు? మన్నైనది మన్నికే చేరుతా గాని ఆత్మ దేవుని దగ్గరికి పోవాలట. కానీ ఈయన ఆత్మ మాత్రము ఇక్కడ చూద్దాం 20వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఈ ధనవంతుడు ఎక్కడ బాధపడుతున్నాడట? పాతాళములో బాధపడుచున్నాడు. అక్కడ ఆ! తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలు కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అంటే ఆ పాతాళములో నరకము, ఆ! పాతాళములో మూల నరకము. అక్కడ నీళ్లు దొరకతలేవు. ఈ దేవుని బిడ్డ ఎవడైతే దేవుని కొరకు నిలబడ్డారో అతనితో నీళ్లు పంపించమని చెప్పేసి ఈ పాతాళంలో పడ్డ వ్యక్తి అతన్ని బతిమలాడుతున్నాడు. అంటే నీళ్లు దొరకని స్థలముగా పాతాళముంటున్నది. అంటే ఇప్పుడు ఈ యొక్క మరి మోష కాలంలో కోరాహు కుటుంబకులందరూ చనిపోయి ఎక్కడ పడ్డారు? పాతాళంలో పడి దాహం అని చెప్పేసి ఎంతో ధూపకు అరుస్తున్నారు. అగ్ని జ్వాలలో కాలుతున్నారు. కనుక ఈ అగ్ని జ్వాల, ఈ ధూపం అనేది వారి పాపాల నుంచి రక్షిస్తా అనే దేవుని యొక్క మత్తయి సువార్త వాక్యాన్ని బట్టి ఆళ్ళను ఈ ముందు తరము చనిపోతే మళ్ళా వాళ్ళు ఒకవేళ పాతాళం అనే నరకంలో పడితే వీళ్ళు గూడా దాహానికి, ఆ యొక్క మంటకు ఏ విధంగా ఆహుతయితారో అని చెప్పేసి దేవుడు గమనించి వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పాపం అనేది, వీళ్ళ పాపాలని ఆయన భుజాన మోపుకున్నాడు. ప్రేమ మరణమంత బలమైనది. మరణించడానికైనను వెనకాడలేదు. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనము చూసినట్లయితే, సమస్తం అప్పటికే సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మరి దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఎందుకు యేసు ప్రభువారికి మరి తాగడానికి నీళ్లు కరువా? ఆయన మోష కాలములే మరి వారికి బండను కొట్టినప్పుడు నీళ్ళిచ్చిన దేవుడు ఈయన దప్పెందుకు అంటున్నాడంటే, ఆ పాతాళములో ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే దప్పి కొనుచున్నాడో ఆ దప్పి అనేది నా బిడ్డలకు రావద్దని ఆ బిడ్డల కొరకు ఈయన దప్పి కొంటూ, ఈ దప్పి అనేది మనకు లేకుండా చేయడానికే ఆ ఎండ, ఆ పాతాళములో ఎంత అగ్నిజ్వాలతో మంట ఉంటదో అలాంటి మంటను ఆ యొక్క ఎర్రటెండగా దేవుడు మన కొరకు భరించిన దేవుడుగా ఉన్నాడంటే, ఎంత బలవంతంగా ప్రేమిస్తే అంత ఎండను, అంత ధూపను మన కొరకు కోల్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరకదు. ఈ రోజులో ఎక్కడ చూసినా స్వార్థము. ఏ ప్రేమ, ఏ యొక్క ఈ వాలంటీర్స్‌కి సంబంధించి ఎన్నో కవిత్వాలు పెడుతుంటాంటారు. ఇవన్నీ వట్టియే బూటకము. అప్పటి మట్టుకే అంతే. తర్వాత మళ్ళా వ్యక్తిగత జీవితానికొస్తే ప్రేమించలేదు, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరంటే ఒకరు ఇష్టపడకపోవడం, కోపముతో ఉండడము ఇది గాదు. కనుక వాలంటీర్స్ డేకు మరి ఆ పండుగ అనేది ఎలా వచ్చిందో తెలవదు కానీ, ప్రేమ అనేది మాత్రము యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కనుక దేవుడు తన ప్రజలు పాపాలతోటి వాళ్ళు అంటే ప్రేరేపించే అంటే మనస్సు. కనుక ఈ ప్రేరేపించే మనస్సును ప్రేమగా చేసుకొని అప్పటిదప్పుడే అన్నిటికి ప్రేరేపించబడి, అప్పటిదప్పుడే ఒక అమ్మాయిని మరి ప్రేరేపించబడి ఆమెకు ఇష్టమైనవి కొనియడము అబ్బాయిలు చేస్తారు. అబ్బాయిలు ఇష్టపడని అమ్మాయిలు కొనియిస్తా అంటారు. ఇవి అప్పుడప్పుడు ప్రేరేపించబడి తర్వాత భయంకరమైన పరిణామాలకు దారితీస్తున్న ప్రేమలు కూడా లేకపోలేదు. కనుక ప్రేమ అనగా ఆ పాతాళములో దేవుని బిడ్డలు ఎక్కడ క్రీస్తును ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రజ కూడా పాతాళములో ధనవంతుల లెక్క బాధపడద్దు, దప్పికొనొద్దని ఈ భూమి మీద మన కొరకు అలాంటి దప్పిక దేవుడు కొన్నాడు. అది నిజమైన ప్రేమ. ఇక మనకు దప్పిక అనేది లేదు. ఆ పాతాళంలో
అగ్నిజ్వాలలో ధనవంతుడు కాలుతున్నాడు గనుక, అలాంటి అగ్నిజ్వాలలో మనము కాలద్దని, మనము కాలద్దని పరిశుద్ధుడైన దేవుడు ఎర్రటెండలో మిట్ట మధ్యాహ్నములో కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ నరకము లాంటి ఎండను మన కొరకు భరించిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రేమ మరణమంత బలమైనది అంటున్నాడు. కనుక ఇందులో నిజమైన ప్రేమ ఉన్నది. గనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. థాంక్ యూ.